సుందరీబాయిని చూస్తాను, కాదు సుందరీబాయిను దర్శిస్తానమ్మా, నాకు ఆమెను చూపించమ్మా అన్నాడంట నానా చందోర్కర్. చూడండి, ఇక్కడనే ఆమె యొక్క దివ్యత్వం ఏమిటో చూశారా? ఇంకా నానా చందోర్కరు రాధాకృష్ణమాయిని ఇంకా చూడలేదు. వితౌట్ సీయింగ్ హర్ ఈ సేయింగ్, ఆమెను చూడకుండానే చెప్తున్నాడు. ఏమని? నేను ఆమెను చూస్తాను అని ముందు అని ఏమంటున్నాడు? కాదు నేను దర్శిస్తాను. చూడడం వేరు, దర్శించడం వేరు. చూడడము అనేది సాధారణమైనటువంటి కర్మ, దర్శించడం అనేది దైవిక కర్మ, శ్రేష్ఠ కర్మ. అంటే నానా చందోర్కర్ కూడా ఎంతగా ఫీల్ అయ్యాడు. రాధాకృష్ణమాయి యొక్క సంస్కారం ఏమిటో, గుణాలు ఏమిటో ఎంతగా తాను మెచ్చుకున్నాడు. ఆమె యొక్క సాధనా సంపత్తిని, ధ్యాన నిష్టను విని ఎంతగా తాను సంతోషించాడు అనేది ఇక్కడ మనకు బాగా అర్థమవుతుంది. తెలిసిన అమ్మాయి కదా అని వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అమ్మాయి తెలిసిన అమ్మాయి సామాన్య అమ్మాయి కాదు, దివ్యత్వం కలిగినటువంటి తపో సంపన్నురాలు అని ఒక అవగాహనకు వచ్చాడు నానా చందోర్కర్. బిక్కుబాయ్, నేను ఆమెను దర్శిస్తానమ్మా, నాకు ఆమెను చూపించమ్మా అని అన్నాడంట. చూడండి, అప్పటికే సుమారుగా ఒక 45 మినిట్స్ గడిచిపోయింది. ఇంకా రాధాకృష్ణమాయి ధ్యానం చేస్తూనే ఉంది, బిక్కుబాయ్ చెప్తూనే ఉంది. అంటే అప్పటికే 45 మినిట్స్ గడిచిపోయింది. ఆమె ఇంకా రాలేదు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? వాస్తవంగా పై గదిలో రాధాకృష్ణమాయి ధ్యానం చేస్తూ ఉంది, క్రింది గదిలో వీళ్ళు ఉన్నారు. ఈ మాటలు వినపడవా? ఎందుకంటే అవన్నీ చిన్న చిన్న ఇండ్లు, అవన్నీ కూడా పెద్ద హైటెక్ ఇండ్లు ఏం కాదు, అవి చిన్న చిన్న ఇండ్లు. అవి అంటే డూప్లెక్స్ హౌస్ ఎలా ఉంటాయో అలా కట్టుకున్నారు వాళ్ళు. కింద హాలు, కిచెను, పైన ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ని రాధాకృష్ణమాయి ఏం చేసింది? పూజా మందిరంగా చేసుకున్నది. అక్కడ ధ్యానం చేస్తూ ఉన్నది. మరి ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే మరి శబ్దం వినపడదా? తప్పకుండా వినపడుతుంది. ముందే బిక్కుబాయి మెల్లగా మాట్లాడదు, గలగల మాట్లాడుతుంది. అంటే వీళ్ళు ఇంతగా సంభాషణ చేస్తూ ఉన్న 45 నిమిషాలు 1 అవర్ ఆమె అలా ధ్యానములో నిష్ఠతో ఉందంటే ఆమె ధ్యానము మామూలు ధ్యానం కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఉత్కృష్టమైన ధ్యానం. ఆమె అంటే ట్రాన్స్లోకి వెళ్ళిపోయి నిలిచిపోయేటువంటి స్థితిలో అప్పటికే ఉంది రాధాకృష్ణమాయి. చూడండి, సరే ఎప్పుడైతే రాధాకృష్ణమాయి అక్కడ ధ్యానం చేస్తుందో, పారవశ్యంలో మునిగిపోయి ఉందో, నానా చందోర్కర్ తపన పడుతూ ఉన్నాడో, బిక్కుబాయి కాసేపు ఉండండి బాబాయ్ గారు అంటూ ఉందో, ఇంకా నాన్న ఉండలేకపోయినాడు. అమ్మాయి, ఇంక నేను ఉండలేను, నేను ఇంకా చూస్తానమ్మా, నేను శబ్దం చెయ్యను, కామ్గా పైకి వెళ్తాను, నువ్వు కూడా వచ్చి ఆమెను చూస్తాను, మళ్ళీ కిందికి వస్తాను అన్నాడు. తెలిసిన బంధువు కాబట్టి ఇంకంటే బాగుండదని చెప్పేసి ఒప్పుకుంది. సరే, ఇద్దరు కలిసి మెల్లగా మెట్లెక్కి పైకి వెళ్ళారంట. దట్ ఈస్ ద ఫస్ట్ టైం నానా చందోర్కర్ సీయింగ్ ద రాధాకృష్ణమాయి. రాధాకృష్ణమాయిని తన కళ్ళతో చూడడం ఇదే మొదటిసారి. గదిలోకి ప్రవేశించాడు. గది అంతా కూడా ప్రశాంతంగా ఉంది. తెల్ల చీర కట్టుకొని, మెడలో తులసి మాల ధరించి, జుట్టు విరబూసుకొని, ఆ పైన ఆమె ముసుగు వేసుకొని, అపర మీరాబాయ, అపర రాధన
అన్నట్లు ఆసీనురాలై ధ్యాన నిష్టలో ఉందంట రాధాకృష్ణమాయి. అదిరిపడ్డాడు నాగచంద్ర. ఏమిటా సౌందర్యము, ఏమిటా దివ్యత్వము, ఏమిటా పారవశ్యము, ఏమిటా ఆనంద స్థితి, ఏమిటా నిశ్చల స్థితి, ఏమిటా పరమానంద స్థితి అని చెప్పేసి ఆమెను చూస్తూ అలా కింద కూర్చున్నాడు. బిక్కుబాయి అనుకుంది, చూస్తాను కిందికి వస్తానన్నాడు, కూర్చున్నాడే అనుకుంది. మళ్ళీ బిక్కుబాయి పిలుస్తుందేమో అని చెప్పేసి నాన్న ఏం చేశాడు, కన్ను మూసుకున్నాడు. బిక్కుబాయి చూస్తా ఉంది. ఈరోజు నాకు తిట్లు తప్పవు, ఎందుకంటే రాధాకృష్ణమై చాలా కఠినంగా ఉండేదంట. చూడు, నేను ఏం చెబితే నువ్వు అలా చేస్తేనే బాగుపడతావు, నేను చెప్పిన దాన్ని నువ్వు అతిక్రమిస్తే నువ్వు పనికి మాలదానం అవుతావు అని ఎన్నోసార్లు బాగా తిట్టింది. ఆ తిట్లన్నీ బాగా గుర్తున్నాయి. అందువలన బిక్కుబాయి ఏం చేస్తుంది, ఆమె కొంచెం భయపడతా ఉంది. చూడండి, ఎప్పుడైతే ఆమె అలా ధ్యానం చేయడము, ఆ ధ్యాన పారవశ్యాన్ని చూశాడు నానచందోర్కరు, అప్రయత్నంగా అతని కళ్ళు మూతలు పడ్డాయి. తెలియకుండానే కింద కూర్చున్నాడు. ఏం చేశాడు, అతను కూడా ధ్యానములో మునిగిపోయాడంట నానాచందోర్కరు. ఆమె సన్నిధిలోకి వెళ్ళగానే కండ్లు మూతలు పడ్డా. ఈ ధ్యాన పారవశ్యం అవలీలగా సులభంగా కలిగింది అంటే ఏమిటి దాని అర్థం? దర్ ఇస్ యాక్టింగ్ పవర్. అక్కడ రాధాకృష్ణమాయి ఉన్నత స్థితిలో ఉన్నది అన్నది సత్యం. సూర్యుడు ఏ విధంగా అయితే తన కిరణాలను నిరంతరం ప్రసరింపజేస్తూ ఉంటాడో, ఎప్పుడైతే సిద్ధ గురువు కండ్లు మూసుకొని అలా ధ్యానములోకి వెళ్ళిపోతాడో, పారవశ్యములోకి, వెంటనే సిద్ధ గురువు యొక్క దేహము నుండి శక్తి తరంగాలు ప్రసారమవుతూ ఉంటాయంట. ఎప్పుడైతే అవి ప్రసారం అవుతాయో ఏమవుతుంది, అలా ప్రసారం కాగానే వీడు కూడా కండ్లు మూసుకుంటాడు.